ఇక బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. బీహార్ లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. 3 గంటల సమయానికి 60.04% మంది తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఇక 5 గంటల వరకు లైన్ లో ఉన్న ఓటర్లంతా ఓటు వేసే అవకాశం ఉంది. 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఎన్నికలైతే జరుగుతున్నాయి. రెండో దశ ఎన్నికలకు 45,000కు పైగా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో పోలింగ్ బూత్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇక ఈ పోలింగ్ నేపథ్యంలో బీహార్ వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను కూడా మూసివేశారు. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, అలాగే మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ రెండో విడతలో ఓటైతే వేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. బీహార్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొద్దిసేపటి క్రితం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 5 గంటల్లోపు ఎవరైతే ఓటర్లు వచ్చి క్యూ లైన్లో నిలబడతారో వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తుంటారు. సో ఈ ప్రాసెస్ మేబీ 6 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ లెగ్ ఆఫ్ పీరియడ్స్లో కొంత ఎక్కువ మంది వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి 5 లోపల వాళ్ళు క్యూలో నిలబడ్డట్టయితే వారికి పూర్తిగా ఓటు హక్కు ఇచ్చే అవకాశం కల్పించింది. కాబట్టి ఎన్నికల సంఘం 6:36 వరకు కూడా ఎన్నికల పోలింగ్ అంటే కొనసాగే అవకాశం ఉంది. అధికారికంగా అయితే 5 గంటలతో ముగిసినట్టు. బట్ ఎవరైతే నిలబడ్డారో, క్యూ లైన్లో వచ్చి నిలబడ్డారో వారి ఓటు పూర్తిగా వేసేంత వరకు కూడా కొనసాగుతుంది. సో ఓవరాల్గా సెకండ్ ఫేజ్లో మొత్తం 20 జిల్లాల పరిధిలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆల్మోస్ట్ మోరాలెస్ 4 కోట్ల మంది దాకా ఓటర్లు ఓటు హక్కు వేసే అవకాశం కనిపిస్తుంది. అంటే షెడ్యూల్ ప్రకారం అయితే 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు అనేది ఎన్నికల సంఘం ప్రకటన. బట్ ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఓటు వేశారు ఏంటనేది పూర్తి స్థాయిలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అది ఎన్నికల సంఘం ఒక ప్రకటన, అంటే నమోదైనటువంటి ఓట్లను బట్టి ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. సో ప్రముఖులు కొంతమంది ఈ సెకండ్ ఫేజ్లో కూడా జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్తో పాటుగా కొంతమంది పప్పు యాదవ్ కావచ్చు, మరి కొంతమంది ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు, కీలక నేతలు ఎవరైతే బీహార్ పాలిటిక్స్లో కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా సెకండ్ ఫేజ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఓటుకు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మనకు తెలిసిందే మొత్తం 45,000కు పైన పోలింగ్ బూత్ స్టేషన్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. వీటిలో గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 45,000లో 45,000 పోలింగ్ స్టేషన్స్ ఉంటే అందులో 40,000కు పైగా రూరల్కి సంబంధించినట్టు, అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ స్టేషన్స్ పెట్టారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో గ్రామీణ ఓటర్లు ప్రభావం చూపించబోతున్నారని. సో సెకండ్ దశ పోల్తో మొత్తం బీహార్ అసెంబ్లీకి 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాబట్టి నవంబర్ 6న మొదటి దశ ఎన్నికలు జరిగాయి 121 స్థానాలకి. నవంబర్ 11న 122 అసెంబ్లీ స్థానాలకి పోలింగ్ జరిగింది. సో రెండు కలుపుకుంటే 243 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు ముగిశాయి. నవంబర్ 14 కౌంటింగ్ రాగుంది. మోరాలెస్ ఒక 7 కోట్ల మంది పైగా ఓటర్లు ఓటు హక్కు వేసే అవకాశం అయితే కష్టం. అంటే మధ్యాహ్నం 3 గంటలకి 60% పోలింగ్ నమోదైంది. బట్ సాయంత్రం 5 గంటలకల్లా ఎంత శాతం అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 65 నుంచి 70% వరకు పోలింగ్ వెళ్ళవచ్చని ఒక అంచనా అయితే ఎన్నికల సంఘం అధికారులు వేస్తూ ఉన్నారు. సో వన్స్ ముగిసిన తర్వాత వాళ్ళు మొత్తం అంచనా వేసి ఆ బేరీజ్ వేసుకొని నమోదైన పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ని నమోదు చేసుకొని ఓవరాల్గా ఒక పర్సంటేజ్ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అయితే ముగిశాయి. నవంబర్ 14న విజేతలు ఎవరు అనేది తేలబోతుంది. మరోసారి నితీష్కి పట్టం కడతారా, లేదంటే మహాగఠబంధన్కి అవకాశం ఇచ్చి ప్రభుత్వాన్ని మారుస్తారా అనేది మాత్రం తెలియాల్సింది. బట్ రెండు ఎన్డీఏ పక్షం కావచ్చు, లేదంటేనేమో ఆర్జేడీ కాంగ్రెస్ లెడ్ ఇండీ గవర్నమెంట్ కావచ్చు, ఇండీ పక్షం కావచ్చు, ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా ఎవరికో ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గెలుస్తాము, ప్రజలంతా మా వైపు ఉన్నారని ఒక బలమైన వాదన అయితే చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. బట్ ఎవరిని ప్రజలు కనికరిస్తారు, ఎవరికి కొంత చేయూతనిస్తారు, లేదంటే ఎవరి అదృష్టాన్ని మార్చేస్తారనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక జనసురాగ్ పార్టీ ఎవరైతే ఫస్ట్ టైం ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నారో పార్టీ పెట్టిన తర్వాత ప్రశాంత్ కిషోర్, అతను కూడా చాలా అంబిషియస్గా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతాను, అంత మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యే పొజిషన్ లేనప్పుడు కూడా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి సంఖ్యలో తాను భాగం అవుతానండి. అంటే ఇద్దరు కూడా ఎన్డీఏ పక్షానికి, అదేవిధంగా ఇండీ కూటమికి ఇద్దరు కూడా మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఒక 20-30 సీట్లు తగ్గుతుంది. ఆ 20-30 సీట్లు ఖచ్చితంగా జేఎస్పీ పార్టీకి వస్తాయి, జనసురాజ్ పార్టీకి వస్తాయని తాము ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాం. అంటే మేబీ ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినా సరే తమ సహకారం లేకుండా గవర్నమెంట్ ఫామ్ కాదు అనే ఒక ఒపీనియన్తో ప్రశాంత్ కిషోర్ చాలా బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా నితీష్ కుమార్ మనకు తెలిసిందే 9 సార్లు ముఖ్యమంత్రి చేశారు. 10వసారి ఇప్పుడు గెలిస్తే 10వసారి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో ఈ స్టెప్ జరుగుతుందా, లేదంటే ఫర్ చేంజ్ మహాగఠబంధన్కి మళ్ళీ అవకాశం ఇస్తారా? గతంలో నిజానికి నితీష్ కుమార్తో కలిసి ఆర్జేడీ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ కొంత
విభేదాలు రావడంతో పక్కకు రావడం, మళ్ళీ కాంగ్రెస్తో జత కట్టడం, ఇప్పుడు ఎన్నికల్లో కలిసి కంటెస్ట్ చేయడం, కాంగ్రెస్తో కలిసి కంటెస్ట్ చేయడం, ఇదంతా జరుగుతున్న ప్రక్రియ. సో ఓవరాల్గా బీహార్ ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారనేది మాత్రం నవంబర్ 14న తేలబోతుంది. మనకి కాసేపట్లో 6:30 తర్వాత నుంచి ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. అంటే బీహార్లో ఏ ప్రభుత్వం రానుంది, ఎవరికి అవకాశం, గెలిచే అవకాశం ఎక్కువ ఉందని. జనరల్గా మనం ప్రతిసారి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత, అది ఏ రాష్ట్రమైనా సరే, జనరల్ ఎలక్షన్స్ ముగిసినా సరే, ఒక విడిగా ఏదైనా రాష్ట్రానికి ఎన్నికలు జరిగినా సరే 6:30 తర్వాత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇప్పటికే ఆయా సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రముఖంగా జనరల్గా ఎలక్షన్ సమయంలో, ఎలక్షన్ రిజల్ట్కి ముందు ఏదైతే సర్వే సంస్థలు చేస్తూ ఉంటారో అదే ఏదైతే ఉందో దానికి సంబంధించి 6:30 తర్వాత ఆ ఎన్నికల పోల్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.